గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి రమణకుమార్ గారు పంపించారు. శ్వేతార్క గణపతి విశిష్టత ఏంటి, నిత్య పూజ విధానం తెలియచేయండి అని అడుగుతున్నారు. శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు బాగా పెరిగాక ముదిరాక దాని వేరు దృఢమైపోతుంది. బాగా ముదిరినటువంటి తెల్ల జిల్లేడు వేరుని నరికి దానితోటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమను తయారు చేస్తే దానికి శ్వేతార్క గణపతి. జిల్లేడు వేరుతో తయారు చేస్తే అర్క గణపతి అంటాం, తెల్ల జిల్లేడుతో చేస్తే శ్వేతార్క గణపతి అంటాం. శ్వేతార్క గణపతి కుష్ఠరోగం వంటి భయంకర రోగాల నుంచి మానవులకి విముక్తి కలగజేస్తాడు. అత్యంత ప్రాచీన కాలంలో సాంబుడని ఒక ఆయన ఉండేవాడు, కృష్ణుడి కొడుకు. ఆయన జాంబవతి పుత్రుడు. ఆయనకి కుష్ఠరోగం వస్తే ఈ శ్వేతార్క గణపతినే పూజించాడు. దాంతో కుష్ఠరోగం తొలగింది. ఒంటి మీద తెల్ల బొల్లి మచ్చలు వచ్చేవాళ్ళు, కుష్ఠరోగం వచ్చేవాళ్ళు, మొత్తం మీద చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడే వారందరికీ విముక్తి కలగాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. ఇదే కాకుండా జ్ఞానము బాగా కావాలనుకున్న వాళ్ళు కూడా తెల్ల జిల్లేడుతో తయారు చేసిన విఘ్నేశ్వరుడు ఎదురుగుండా పెట్టుకుని ఆయనకి సంబంధించిన ఒక బీజం ఉన్నది, గమ్ అనే బీజం. ఓం గం 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 గణపతయే నమః. ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తే జ్ఞానం వస్తుంది. తెల్ల జిల్లేడుతో తయారు చేసిన విఘ్నేశ్వరుడిని పూజిస్తే విఘ్నేశ్వరుడి మీద శివుడి మీద భక్తి లేకపోయినప్పటికీ వినాయక చతుర్థి నాడు ఇతరులకు సలహాలు ఇచ్చి లేక వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి వినాయకుడికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడుంటే లేక వినాయకుడి యొక్క తల్లిదండ్రుల గురించి నోటికొచ్చినట్టు తిట్టినా ఆ పాప ప్రాయశ్చిత్తానికి కూడా శ్వేతార్క గణపతిని పూజిస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. అప్పుడు భవిష్యత్తులో నాలుక తడబడదు, జ్ఞానాభివృద్ధి కలుగుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది. శ్వేతార్క గణపతి జ్ఞానాభివృద్ధికి, ఉపన్యాసాభివృద్ధికి, లేక భగవంతుణ్ణి నిందించినటువంటి పాపం తొలగించడానికి, కుష్ఠరోగం వంటి చర్మరోగాలు తొలగించుకోవడానికి ఆయన ఉపయోగపడతాడు. ధర్మ